నియోజకవర్గంలో ఫోన్ కాల్కి దొరుకుతారు సైదిరెడ్డి గారు. ఎవరు పిలిచినా వెళ్తారు, ఏ ఫంక్షన్కి నో అనరు. అంటే ప్రజల్లో మమేకమై ఉంటారనేది మీ యొక్క పాజిటివ్నెస్. అది ఎట్లా మేనేజ్ చేశారు? అంటే నేను పుట్టిన దగ్గర నుంచి అయితే జనంలో ఉండాలనుకుని వచ్చిన, ప్రజలతో ఉంటే ఆ శక్తే వేరు. అంటే నువ్వు అన్నీ మర్చిపోతావు అసలు. 4 years నేను దాదాపు 3,60,000 కిలోమీటర్లు తిరిగినాయి నా కార్లు 2. నేను డే అండ్ నైట్ నాతో నేను నెలకి ఒక ఇద్దరన్న పందాలు పెట్టి ఫోన్లు చేస్తారు. నైట్ 12కో 1కో 2కో తీస్తారా లేదా అని ఫోన్ చేసి, అన్న ఇంక నువ్వేం మాట్లాడబాకు, ఒట్టిగా అందరం కూర్చొని ఉన్నాం, పందెం పెట్టినాం, దానికోసం చేసినాం, ప్లీజ్ అన్న సారీ ఏమనుకోబాకని పెట్టేస్తారు. నెలకు 1-2 అని ఉంటాయి. మొట్టమొదటి ఇక్కడ పి జనార్దన్ రెడ్డి గారికి అదే పేరు ఉండేదండి. నేను ఆయన ఎక్కడికైనా వెళ్తారు, టీ బంక్ ఓపెన్కైనా ఆయన వెళ్తారు అనేటువంటి ఒక పేరు ఉండేది. అది సంపాదించారు మీరు అక్కడ. దాదాపు జనాలకి ప్రతి ఒక్కరికి అసలు ఎవరు నన్ను ఎమ్మెల్యే అనుకోరాడు, మా సైదన్నే అంటారు. ఇంట్లో ఒక మనిషిలాగానే భావిస్తారు. నీకేదో దూరంగా లేకపోతే ఫోన్ చేయడానికి భయమో, లేకపోతే ఈయనేదో ఎమ్మెల్యే అనో, అసలు ఆ భావనే ఉండదు ఎవరికి. నా దగ్గరకు వచ్చేటోళ్ళు కూడా ఎంత ఒక ఎమ్మెల్యే ఆఫీస్కి ఇంతకుముందు పోవాలంటే ఎంత కష్టం ఉండే కాంగ్రెస్ పరిస్థితులు నేను లేనప్పుడు, మామూలు మహిళలు అన్న ఎంతమంది వచ్చి ఉంటారంటే, ఒకళ్ళు వచ్చి అన్న నా కడుపులో గడ్డ అయింది, నేను ఎవరికి పోవాలో తెలియలేదు, హాస్పిటల్కి పోతే ఒకళ్ళు ఎవరు చెప్పారు, ఎందుక మా ఎమ్మెల్యే గారి దగ్గర ఆయన ఏదో ఒకటి చూస్తాడు అన్నాడు. అంటే వాళ్ళని ఎమ్మటే నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయించిన, సర్జరీలు చేయించిన, ఇంటికి పంపించిన. కొంతమంది వచ్చి హాస్పిటల్లో ఇట్లా ప్రతి విషయంలో నేను ఎప్పుడు అందుబాటులో ఉండేది, ఇంటి దగ్గర అందుబాటులో ఉండేది. ఎక్కడికి పోయినా ఉరికొచ్చి నాతో సమస్యను చెప్పుకోవడానికి ఏంటంటే ఆ మధ్యలో బ్యారియర్స్ ఉండేవి కావు, భయం ఉండేది కాదు. డైరెక్ట్ అప్రోచ్ మనోడు కదా. అంటే నేను అక్కడే పుట్టినా అక్కడే పెరిగినా, చాలా మందికి నన్ను ఎవరు కూడా ఎమ్మెల్యే గారని సార్ అని పిలిచేటోడు ఎవడు ఉండడు ఆ కాన్స్టిట్యున్సీలో. ఎవరు పట్టినా సైదన్నో లేకపోతే మా బాబాయో మావో అన్నో ఏదో పేరుతో పిలిచేటోళ్ళు, అసలు ఇంకొంతమంది అరే అనేటోళ్ళు కూడా ఉంటారు. మమేకమయ్యారు, జనాల్లో ఉన్నాం. మీ మీద నెగిటివ్, మీకు నచ్చని వాళ్ళని పోలీస్ కేసులు పెడతారని, నచ్చని వాళ్ళని పోలీసులో చుట్టూ తిప్పుతారని, వాళ్ళని ఇబ్బంది పెడతారని, ఒక రకమైనటువంటి పోలీస్ వ్యవస్థని మీ కంట్రోల్లోకి తీసుకున్నారు మీరున్నంత కాలంలో అనేటువంటి ఆరోపణకి మీ సమాధానం? ఇది నిజంగా ఇది ఎట్లా కల్పించారో నాకు తెలియదు అసలు. ఎందుకంటే నా నైజం అది కాదు, నేను అట్లా ఉండేటోడు కూడా కాదు. మీరు 2019 గెలిచిన దగ్గర నుంచి 2023 వరకు అన్ని పోలీస్ స్టేషన్స్లో మీరు కేసులు తీసుకోండి, రాజకీయ పరమైన కేసులు 5 ఉన్నా నేను మళ్ళీ రాజకీయాల్లోకి రాను. అంటే నేను పెట్టించినాయనో లేకపోతే నేను చేసినాయనో ఇట్లాంటి ఏదైనా రాజకీయ పరంగా ఉంటే గ్రౌండ్లో ఉండొచ్చు. కొన్ని ఎట్లా అంటే మీకు తెలుసు, కింది స్థాయి నాయకులు, ఇప్పుడు అధికారంలో ఉన్న మండల స్థాయి నాయకులు ఉంటారు, గ్రామ సర్పంచులు ఉంటారు, వాళ్ళు పోయినప్పుడు అధికార పార్టీ కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది, ఎక్కడికైనా పోయినా మాట్లాడటానికైనా. అట్లాంటి దాంట్లో కొన్ని చేసి ఉండొచ్చు. కానీ నాకు తెలిసి జరిగినాయో లేకపోతే నేనేదో చేసిందనేది ఆ వాస్తవం. ఎందుకంటే మీరు కాంగ్రెస్ లీడర్లను అడిగిన, కాంగ్రెస్లో ఏ లీడర్ అయినా, మీరు ఏ స్థాయి లీడర్లు అయినా ఏదో ఒకసారి నాకు ఫోన్ చేసి ఉంటారు, ఏదో ఒక పని మీద, లేదా అన్న ఈ హెల్ప్ చేయన్నా, లేకపోతే పెళ్ళికి రానా, లేకపోతే ఇట్లా అన్న. వాళ్ళను నేను ఏ రోజు కూడా ఒక పార్టీ గెలిచిన తర్వాత ఇది ఒక పార్టీ, నేను ఒక పార్టీకి సంబంధించినోని, సరే పార్టీ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తా, పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటా, పార్టీ కోసం ఎంత దూరమైన ఆపదలో ఉంటే వెళ్ళిపోతా, అది అర్ధరాత్రి అని వెళ్తా. నేను కరోనాలో డే అండ్ నైట్ నాకు తెలిసి నా ఫోన్కి తెల్లారుజామున 3ంటికి 2ంటికి వస్తే కూడా మీరు ఏ ఊర్లో అడగవచ్చు, ప్రతి విలేజ్లో నాకు తెలిసి ఒక 2 నుంచి 3 నేను కాపాడి ఉంటా. పోయినప్పుడల్లా అంటారు అన్న నువ్వు చేయబడి బతికినవన్న అనేటోళ్ళు చాలా మంది ఉంటారు. అది కానీ నన్ను ఈ జనంలో మమేకంగా తట్టుకోలేక, నేను నా సైదన్ అంటే పేరు తట్టుకోలేక ఏదో ఒక డిఫేమ్ చేద్దామన్న దాంట్లో డిఫేమ్ చేసింది. అసలు నాకు అర్థం కాదు ఎప్పుడు కూడా, అసలు నేను చేసిన కేసులు ఏందబ్బా, ఎట్లా అంటున్నారు నన్ను. మీరు దానికి స్పష్టత ఇచ్చారు కదా, ఒక 5-6 కేసులు చూపించినా కానీ అని అన్నారు కదా, దాంతో మీ ఆర్గ్యుమెంట్ క్లోజ్ అయింది. నెక్స్ట్ 2 పవర్ఫుల్ కుటుంబాలు, కోమటిరెడ్డి